హలో. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్‌బీ ఏఎల్‌పీకి సంబంధించి ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్స్ ఈ టాపిక్‌లో ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వెషన్స్‌ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి. చు క్వెషన్ నంబర్ 1 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎన్ ఇన్‌పుట్ డివైస్? మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. కీబోర్డ్, మౌస్, ప్రింటర్, స్కానర్. ఇట్లా ఈ నాలుగిట్లో ఇన్‌పుట్ డివైస్ కానిది ఏంటండి? మనకి చూడండి, కీబోర్డ్ ఇన్‌పుట్ డివైస్, మౌస్ ఇన్‌పుట్ డివైస్, స్కానర్ ఇన్‌పుట్ డివైస్. ప్రింటర్ మాత్రం మనకి అవుట్‌పుట్ డివైస్ అండి. సో, ప్రింటర్ అనేది మనకి అవుట్‌పుట్ డివైస్ కాబట్టి మన ఆప్షన్ వచ్చేసి సి. సో, క్వెషన్ నంబర్ 2 చూడండి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏఎల్‌యు అర్థమెటిక్ లాజిక్ యూనిట్. ఏఎల్‌యు యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే చూడండి, ఆప్షన్ ఏ పర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. ఆప్షన్ బి స్టోరేజ్ స్టోర్ డేటా. ఆప్షన్ సి పర్ఫార్మ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్, మేనేజ్ మెమరీ. చూడండి, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి టు పర్ఫార్మ్ అర్థమెటిక్ అండ్ లాజికల్ ఆపరేషన్స్. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. క్వెషన్ నంబర్ 3 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ నాన్ వోలటైల్ మెమరీ? చూడండి, మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రోమ్. రీడ్ ఓన్లీ మెమరీ ఈజ్ ఏ నాన్ వోలటైల్ మెమరీ. సో, దీని మీనింగ్ ఏంటంటే ఇట్ రిటైన్స్ ఇట్స్ డేటా ఈవెన్ వెన్ ద పవర్ ఈస్ టర్న్డ్ ఆఫ్. సో, మన ఆన్సర్ ఏంటంటే రోమ్, ఆర్ఓఎం, రీడ్ ఓన్లీ మెమరీ. క్వెషన్ నంబర్ 4 చూడండి. ద టర్మ్ కంప్యూటర్ వైరస్ ఈజ్ అసోసియేటెడ్ విత్. చూడండి, కంప్యూటర్ వైరస్ అనేది దేనికి రిలేటెడ్ అండి? సాఫ్ట్‌వేర్‌కి సంబంధించిన ఆహ్, వర్డ్ అండి అది. సో, మన ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్‌వేర్. ఆప్షన్ బి. ఏ కంప్యూటర్ వైరస్ ఈజ్ ఏ మా మాలీసియస్ సాఫ్ట్‌వేర్ designed to damage or corrupt data or software. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఆప్షన్ 5, అది క్వెషన్ 5. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది ఆపరేటింగ్ సిస్టమ్? చూడండి, టు మేనేజ్ హార్డ్‌వేర్ రిసోర్సెస్. హార్డ్‌వేర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని మనం ఆహ్, ఈ ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో దాని ద్వారా మేనేజ్ చేయొచ్చు. టు పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్, టు కంట్రోల్ పెరిఫెరల్ డివైసెస్ అండ్ ఆల్ ఆఫ్ ది అబోవ్. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ హెచ్‌టిటిపి? ఆన్సర్ చూడండి. హెచ్‌టిటిపి అంటే ఫుల్ ఫార్మ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్ఫరింగ్ హైపర్ టెక్స్ట్ రిక్వెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఫస్ట్ కంప్యూటర్ టు బి ఫుల్లీ ఎలక్ట్రానిక్? చూడండి, మనకి ఈఎన్ఐఏసి ఎలక్ట్రానిక్ న్యూమరికల్ ఇంటిగ్రేటర్ అండ్ కంప్యూటర్ వాస్ ద ఫస్ట్ ఫుల్లీ ఎలక్ట్రానిక్ జనరల్ పర్పస్ కంప్యూటర్. సో, క్వెషన్ నెంబర్ 7 ఆన్సర్ వచ్చేసి ఈఎన్ఐఏసి, ఆప్షన్ ఏ. ఇది ఏ ఎగ్జామ్‌లో అడిగాడో చూడండి. ఎగ్జామ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్ హిస్టరీ అండ్ టెక్నాలజీ 2010-20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ యూజెస్ ఏ లేజర్ టు రీడ్ అండ్ రైట్ డేటా? చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డివై డివైస్ యూజ్డ్ ఏ లేజర్ టు రీడ్ అండ్ రైట్ డేటా? చూడండి, మన ఆన్సర్ వచ్చేసి సీడీ రోమ్. సీడీ రోమ్ డ్రైవర్స్ యూజ్డ్ యాజ్ లేజర్ బీమ్ టు రీడ్ అండ్ రైట్ డేటా అండ్ కంప్యూటర్ డిస్క్. క్వెషన్ నెంబర్ 9 చూడండి. విచ్ డస్ జియుఐ స్టాండ్స్ ఇన్ కంప్యూటింగ్? చూడండి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. జియుఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఇవన్నీ మనల్ని ఎగ్జామ్‌లో అడిగే అవకాశం అనేది ఉందండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? కిందాట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏందంటే విండోస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. లైనక్స్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్. పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎక్సెల్ అనేది ఒక అప్లికేషన్ లాంటిదన్నమాట. సో, మన ఆన్సర్ వచ్చేసి పైథాన్. పైథాన్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో, ఇలా నేను మొత్తం మీకు 30 క్వెషన్స్ దాకా ఈ పీడీఎఫ్‌లో ఆహ్, ఇవ్వడం జరిగిందండి. ఈ పీడీఎఫ్ లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈ పీడీఎఫ్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని మన ఏఎల్‌పీ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వండి.